ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంటే ఈ టీడీపీ అధికారులు ఉంటారు కదా, వీళ్ళు అంటారు. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళు అంటారు, వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు అంటారు. ఇదంతా సరా మామూలే ఇదంతా. వాళ్ళని చెప్పుకుంటాం, వీళ్ళని చెప్పుకుంటాం, ఇవన్నీ. కాకపోతే చేసే వ్యక్తులను బట్టి ఉంటుంది. మంచి చేస్తే మంచే ఉంటుంది, చెడు చేస్తే చెడే ఉంటుంది. అదేంటంటే ఇక అది కాలం మారుతూ ఉంటుంది. గెలవాలని ఎవరైనా గెలవాలని అనుకుంటారు, ఒక్కడే గెలుస్తారు. ఇద్దరు నుంచి ఉంటే ఒక్కళ్ళే కదా గెలిచేది. ఎవరైనా ఒకళ్ళు ఓడిపోవటం తప్పదు. అదృష్టం ఎవరికి ఉంటే, ఎవరికి రాసి ఉంటే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు పరిపాలిస్తారు, అంతే. అంటే కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేయట్లేదు, మేము ఇచ్చిన పథకాలే ప్రజలు ఇంకా గుర్తు చేసుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట అంటే ఆయన అందించిన పథకాలు అలాగే ఇచ్చాడు, అలాగే అందిని. ఆయన దిగిపోయిన వరకు అలాగే అందిని. వాస్తవం, అది ఒప్పుకోవచ్చు దానికి. ఇప్పుడు వీళ్ళు ఎక్కారు, 6 నెలలు అయింది. మరి ఒక్కొక్కటి రన్నింగ్లో పెట్టుకోవాలి కదా, టైం చూడాలి కదా. గ్యాస్ బండ్ ఇచ్చాడు, గ్యాస్ బండ్కి మరి కేంద్రం అందిస్తుంది కదా. మరి ఇప్పుడు ఈ పథకాలు అమలు చేయాలంటే ఖజానా ఖాళీగా ఉంది, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు కదా. మరి అదే ఆయన అవన్నీ ఆలోచించుకొని ఇవ్వాలి, అన్ని వాగ్దానాలు చెయ్యాలి మరి ఎవరైనా. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పెంచాలి, చెయ్యాలి అంటే ఆయన ఇంకా చెప్పొచ్చు, చేయొచ్చు. కానీ నేను చెప్పను, చెప్పిని నేను చేసేలా ఉంటేనే చెప్తానన్నాడు. ఆయన ఏమి వాగ్దానాలు చేయలేదు, ఉన్నాయే చేస్తానన్నాడు. మాట మీద అలా ఉండిపోయాడు. వీళ్ళు ఏంటంటే సూపర్ సిక్స్ అని చెప్పి ఆలోచన, ఇంకా వాళ్ళ ఆలోచన ఏదన్నా ఉండే సూపర్ 6 అని పెట్టారు. ఒకటే అమలు చేసింది వాళ్ళు. పింఛన్లంటే ఇవాళ కాదు, రాజశేఖర రెడ్డి గారు ఆయాం నుంచి ఉన్నది అది. ఆయన 200 ఏమైనా ఉండి, 100 ఏమైనా ఉండి, ఎన్టీ రామారావు తెచ్చాడు రాజశేఖర రెడ్డి ఏంటి అక్కడి నుంచి వచ్చింది. 83లో అది వాళ్ళ కాడి నుంచి వచ్చింది అది పింఛను. ఎవరు వచ్చినా రన్నింగ్లోకి వస్తుంది. ఏంటంటే అధికారులు ఈ జనానికి ఆశ పెడతానికి 3000 ఇస్తాను, 4000 ఇస్తాను అని చెప్పి అలా పెంచుకుంటూ పోతున్నారు. అది మరి ఇప్పుడు వాలంటీర్స్ విషయానికి వస్తే మీరేమంటారండి? వాలంటీర్స్ విషయానికి వస్తే వాలంటీర్స్ని పెడతాం మంచిదే. ఇప్పుడు నాకు నచ్చింది నేను చెప్తా, అతనికి నచ్చింది అతను చెప్తాడు. ఇప్పుడు ఏంటంటే వారంటీ అలా చేశాడు ఇలా చేశాడని ఒకళ్ళు అంటారు, ఒకళ్ళేమో బాగా చేశారంటారు. అవన్నీ వారంటీస్ ఉండటం కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు నాకే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఏదన్నా నాకు అవసరం వచ్చింది, అవసరం వస్తే నేను ఒకసాట కాదు, ఈఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, నెంబర్ దగ్గరికి వెళ్ళాలి, పంచాయతీకి వెళ్ళాలి, ఇవన్నీ ఉండేవి. అదేమీ లేకుండా వారంటీ ఫోన్ చేస్తే వారంటీ వచ్చి ఏంటంటే నాకు ఇది సమస్య అంటే మన ఫోన్ నెంబర్ అవి తీసుకొని మన ఆధార్ కార్డు అవి పెట్టి మన పని అతను చేసి పెట్టేవాడు. మనకు ఫోన్ చేసేవాడు స్టంప్ వేయాలన్నా ఏదైనా. అలాగే రేషన్ ఉంది, స్టోర్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు 2 కిలోమీటర్లు ఉందనుకోండి నా ఇంటి నుంచి స్టోర్కి వెళ్తే రేషన్కి ఆ లైన్లో ఒక అరగంట నుంచి ఉన్న తర్వాత నీ స్టంపు పడలేదా అని రేపు రా అనేవాళ్ళు. అలాగా 2 సార్లు తిరిగేవాళ్ళం. అది లేకుండా ఇలా ఎళ్ళమ్మటి వచ్చి ఇస్తున్నారు. స్టంపు పడింది అనుకోండి అమ్మటే ఇచ్చేస్తున్నారు, లేకపోతే 2 రౌండ్లోనూ 2 అలా ఇబ్బంది లేకుండా ఇంటికాడికే వచ్చి అంటే ఆ సందులోకి వచ్చి ఒకసాట 10 మందికి 15 మందికి అలా ఇచ్చేస్తూ ఉన్నారు కదా, అది బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి ఆ బియ్యం అలా వస్తాయి అనుకోండి. మరి వారంటీల ద్వారా ఆ సేఫ్టీ ఉంది. ఏమన్నా పని చేయించుకోవాలన్నా మనకి ఏమన్నా అవసరమైనా మనం పంచాయతీకి వెళ్ళటం, ఈఆర్ఓ దగ్గరికి వెళ్ళటం ఇవన్నీ లేకుండా అతని ద్వారాగా మనకి పనులు అయ్యాయి జనానికి. అది ఒకటి మాత్రం మంచి పనే అది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వాలంటీర్స్ లేరు కదా, మేము మరి ఈ ప్రభుత్వంలో వారంటీర్స్ని మేము తీసేమో ఉంచుతామన్నారు. కానీ వాళ్ళ వారంటీర్స్ ఎవరు లేరు, ఎక్కడో ఒకళ్ళు ఉన్నారు. 50 మంది ఉండేది 10 మంది అలా ఉన్నారు. మరి దానివల్ల ఇబ్బంది. ఇప్పుడు ఆ పథకాల కోసం అది కావాలి ఇది కావాలంటున్నారు.
పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆధార్ చేయించుకోవాలంటున్నారు. దానికోసం ఎంత తిరుగుతున్నారు? పని మానుకొని తిరుగుతున్నాం కదా, అది ఎంత మట్టికి అవుతుందో ఏంటో తెలియదు. ఏం కావాలో ఏంటో అక్కడ గంటల కొద్ది నుంచొని లైన్లో తెలుసుకున్నా అది ఒకరోజు అవుతుందో 2 రోజులు అవుతుందో తెలియట్లేదు ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర. మరి అదే వారంటరీ ఉంటే వారంటరీ మా దగ్గరికి వచ్చి చెప్పేవాడు కదా, ఫలాంది కావాలి మీరు ఇది చూసుకోండి, నేను ఫోన్ చేస్తాను, స్టంప్ వేయండి అని వచ్చి మరి అవన్నీ చెప్పి కనుక్కొని స్టంప్ వేయించుకొని మాకు వారంటరీస్ ద్వారాగా అయ్యాయి కదా, మాకు తిరగకుండా ప్రతి ఒక్కళ్ళకి ముసలామని ఉండి కుర్రోడు అవనివ్వండి నడి వయసు ఉండి కరెక్ట్గా జరిగేది. ఇది కరెక్ట్ కాదు కదా. పోస్ట్ ఆఫీసుల్లో చూడండి వాళ్ళ ఎలా ఉందో.